పాత్రికేయ మిత్రులకి మరియు మీడియా మిత్రులకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను దామోదరం రాధాకృష్ణమూర్తి, పిసిసి ప్రధాన కార్యదర్శి మరియు కోడ్మూర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. శశిధర్ గారు డిసిసి సెక్రటరీగా ఉన్నారు. మల్లికార్జున గారు సి బెల్గల్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు, మన పూర్వ అధ్యక్షులు రామాంజనేయులు గారు, మరియు మైనార్టీ నాయకుడు మన మాపాషా గారు, ఇవన్నీ జాయింట్ సెక్రటరీ. దిస్ ఈజ్ ఆల్ కంబైన్ స్టేట్మెంట్. మిత్రులారా, మీకు తెలుసు దామోదరం సంజీవయ్య గారు 1950వ సంవత్సరంలో రాజకీయ అరంగేటం చేసి నీతికి నిజాయితీగా మారుపేరు అయినటువంటి సంజీవయ్య గారు మరి వాన బాటలోనే మున్స్వామి గారు నడిచారు. అంతే మన ఆశయ సాధన కోసమే మా సోదరుడు దామోదరం మున్స్వామి గారు కూడా మనకు ఆశయ సాధన కోసం చేశారు. ఆయన కోడుమూరు నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా ఉన్నారు. కానీ అంత సంజీవయ్య గారు రాజకీయ వనంలో ఒక తులసి మొక్కగా ఉన్నారు. సో వాళ్ళ భావజాలానికి తీసుకుపోవడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాను. మరి దామోదరం సంజీవయ్య గారి బాటలో, దామోదరం మున్స్వామి గారు చూసిన బాటలోనే నేను నడుస్తున్నాను. వాళ్ళు వేసిన పునాది మీద నేను పని చేసుకుంటూనే పోతున్నాను. మరి ముఖ్యంగా రాష్ట్రంలో 10 ఏళ్ళ నుంచి మన కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా బలహీనంగా ఉంది. ఆ పార్టీని బలోపేతం చేయడానికి 10 ఏళ్ళుగా నేను కృషి చేస్తున్నాను. మా కుటుంబం ఏంటంటే పార్టీ అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి అంటుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విధి విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే మేము కృషి చేస్తున్నాము. నా కృషిని గుర్తించి 2019లో నాకు హైకమాండ్ టికెట్ ఇచ్చింది. కానీ వీళ్ళందరూ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. ఎండలో తిరిగాము, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాము, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మేమంతా కృషి చేశాము. మరి ఆనాడే నాకు ఉమ్మడి జిల్లా అనేటువంటి కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఓట్లు ఇచ్చిన నియోజకవర్గం అది కోడుమూరు నియోజకవర్గమే. మిత్రులారా 2019లో రాహుల్ గారు మా దామోదరం సంజీవయ్య గారి ఇంటికి రావడానికి కూడా కొంతమంది ఆధిపత్య కులాలు, ఆధిపత్య కుటుంబాలు కూడా అడ్డుపట్టాయి. కానీ వాళ్ళందరితో పోరాడి నేను రాహుల్ గాంధీని సంజీవయ్య గారి ఇంటికి తీసుకెళ్ళి సంజీవయ్య గారి గురించి క్షుణ్ణంగా రాహుల్ గాంధీ గారికి చెప్పాను. రాహుల్ గాంధీ గారు సంజీవయ్య గారి గురించి విని మన ఇల్లు చూసి ఇంత నిజాయితీ పరుడుగా ఉన్నావు, నువ్వు బాగా కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతున్నావు, నీలాంటి వాళ్ళని రాజకీయంగా బలోపేతం చేస్తే కాంగ్రెస్ మన సంజీవయ్య గారి ఆశయాలను కూడా నెరవేర్చగలుగుతావు, నీకు రాజకీయంగా నీకు మంచి ఈ లిఫ్ట్ ఇస్తాను, నీకు మంచి అవకాశాలు ఇస్తానని ఆనాడే పెద్దపాటులో మాకు రాహుల్ గాంధీ గారు అభయం ఇచ్చారు. కానీ దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారులు వరం ఇవ్వటం లేదు. మిత్రులారా, చాలా బాధాకరమైనటువంటి విషయం. అయినా కానీ రాహుల్ గాంధీ గారు ఇంటికి వచ్చినప్పుడు దీన్ని మెమోరియల్గా చేద్దాము, దీన్ని సంజీవయ్య గారిని రాబోయే తరానికి అందియాలంటే ఇక్కడ సంజీవయ్య గారి విగ్రహం ఉండాలి, సంజీవయ్య గారి కోసం ఒక మెమోరియల్, ఒక జ్ఞాపకార్థం ఉండాలనేది మన ఇచ్చిన సూచనలు. సో వాళ్ళని సూచనలు మన్నించి మా ఇంటి డాక్యుమెంట్లు కూడా మనకు ఉచితంగానే మనకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కాలయాపన జరుగుతూనే వస్తుంది. కానీ ఆ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా సంజీవయ్య గారి మీద స్పందించి ఒక నీతి నిజాయితీ పరుణ్ణి రాబోయే తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో యువకుకు ఆదర్శంగా తీసుకొని యువత రాజకీయాల్లో రావాలన్నట్టుగా సంజీవయ్య గారిని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి, యువతకు ఆదర్శంగా తీసుకుపోవాలి అని ఆనాడే మన పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లు అనౌన్స్ చేశారు. 2 కోట్లు అనౌన్స్ చేసి నన్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. కానీ మనకు పవన్ కళ్యాణ్ చర్య వల్ల ఒక సంజీవయ్య గారి గురించి అయితే బాగా చర్చనీయాంశం జరిగింది. దానికి నేను చాలా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతగా ఉన్నాను. కానీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ పార్టీలో రామన్నారు, ఒక సంజీవయ్య గారు మెమోరియల్ గాను. కానీ నాకు కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో, కాంగ్రెస్ మీద నమ్మకంతో మరి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని చాలా సున్నితంగా నేను తిరస్కరించాను మిత్రులు. అయినా కానీ ఇప్పుడు నా పనితీరు మెచ్చుకొని హైకమాండ్ కూడా మన రఘువీరారెడ్డి గారు అయితేనేమి, మన రుద్రరాజు గారు అయితేనేమి, నీ పనితీరు బాగుంది, నియోజకవర్గంలో పని చేసుకో, నీకే టికెట్ వస్తుంది, నీకే సర్వే రిపోర్ట్ కూడా బాగా ఉంది, నువ్వు పని చేసుకోవాలని కూడా చెప్పారు. కానీ పని చేసుకుంటూనే పోతూనే ఉన్నాము. కానీ ఇందులో భాగంగానే ఇంటింటికి ఇందిరమ్మ రాజ్యం
ప్రోగ్రాంతో నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో మన వీళ్ళు వెలుగులో అయితే మల్లి గారు కానీ మళ్ళీ శశి గారు కానీ మళ్ళా గూడూరులో మునిస్వామి గారు మళ్ళా కోడుమూరు మండలంలో తిరుపాలు కానీ మళ్ళా హరి గారు కానీ చాలా విస్తృతంగా వాళ్ళతో పాటు నేను ఇంటింటికి ఇంటిరమ్మ రాజ్యం చేశాను. కానీ ఉన్నట్టుండి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక వలస పక్షిని తీసుకొచ్చి పార్టీ తల్లి రొమ్ము పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిపోయిన వ్యక్తి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి మరి వానికి అగ్రతాంబూలం వేసి వారికి టికెట్ ఇవ్వడం చాలా చాలా బాధాకరం అయినటువంటి విషయం. కానీ బహుశా నేను పార్టీ మారినందుకో ఇతర కండువాలు వేసుకున్నందుకో ప్యాకేజీలు తీసుకొని పార్టీ మారినందుకో కానీ నాకు ఇవ్వలేదు. కానీ అటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఒక్కసారి హైకమాండ్ కూడా ఆలోచించాలి, ఆలోచించి నాకు టికెట్ ఇవ్వాలి. మేము సుమారుగా 75 ఏళ్ళ వరకు మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నది. ఇది ఏకైక కుటుంబం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. నా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు నాకు హైకమాండ్ మళ్ళీ ఆలోచించాలి, కోడుమూరు టికెట్ నాకే కేటాయించాలని కోరుకుంటున్నాను. మా కార్యకర్తలు కూడా కొంచెం ఆక్రోషంగా కోపంగా ఉన్నారు, వాళ్ళు శాంతపరుస్తాను. హైకమాండ్కి నేను చెప్పేది అంటే శనివారం వరకు వారికి సమయం ఇస్తున్నాను. శనివారం తర్వాత మా కార్యకర్తల సమావేశం ఏర్పడుతుంటున్నాను, తుది నిర్ణయం తీసుకుంటున్నాను. ఒకవేళ టికెట్ ఇస్తేనా నేను పార్టీలో కొనసాగుతాను, లేకపోతే నా పార్టీ పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా కొనసాగుతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.